నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు 13 రోజులుగా నిరసన కొనసాగిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు వినూత్నంగా చేతిలో ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేస్తూ అడుక్కునే విధంగా మున్సిపల్ కార్మికులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులన్నీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం మాకు జీతాలు పెంచి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని పారిశుధ్య మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు. చీకటి పోయేంత వరకు ఇంటికి రాలేదు, తీరు ముట్టించుకోవాలా. మా బతుకులు ఇప్పుడైనా 2002 నుంచి చేస్తాను. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను వచ్చే ఇంకా జగన్ నేను వస్తే ఇంకా పర్మనెంట్ చేస్తా అన్నాడు. పర్మనెంట్ చేస్తానన్నా కాదు మాట చెప్తాను. జగన్ నువ్వు మేము ముసలాలం అయిపోయినాక మేమేం చేయాలా? మా రోడ్డు పాలు చేసినాం. జగన్ నువ్వు ఇది నచ్చచ్చు మా కొడుకు లెక్క అని మేము ఓట్లేసి నేను గెలిపించుకున్నాం. మాకు నువ్వు గెలిచినాక మాకు పర్మనెంట్ చేసేయి. మా పిల్లల పరిస్థితి కానీ వస్తాయి. దేని మేము అడుపుని దగ్గర మమ్మల్ని చేయొచ్చు. జగనన్న సమ్మె చేస్తున్నాము. దానం ఉందో లేదో కానీ మాకు తెలియదు. మేమైతే కూడా గిన్నెలు పట్టుకొని అడుక్కొని రోడ్ల మీద తిరుగుతా ఉన్నాము. రోడ్ల మీద పడినాము. మా సమస్యలు చూస్తావా లేదా అన్నా? మేము రోడ్ల మీదే పట్టాలన్నా? నీకు మంచిగానే ఉంటాయి, చూస్తున్నావా లేదా? మేము పర్మనెంట్ చేస్తానని చెప్పినావు కదన్నా, మాట వచ్చినావు కదన్నా, మాకెళ్ళి చూడన్నా అన్నా. జగనన్న మా బాధ ఆలకించమన్నా. మేము 6 రోజుల నుంచి కూర్చొని ఇక్కడ మా సమస్యలు మీకు తెలుసుకున్నా అని పట్టించుకున్నట్టుగానే ఉన్నారన్నా. మా బాధలు ఆలకించు. మా పనికి తగినట్టు చీత మిమ్మల్ని అడుగుతున్నాము కానీ నేను వేరే కొంత ఏం వస్తలేదు. పర్మనెంట్ అన్న చెల్లి చీతాలన్నా మా కష్టాలు చూడన్నా. మేము పడే పాటలు నేను చూశాను కదా. మీ దగ్గర ఉన్న వాళ్ళు నీకు చెప్తున్నారా లేదా కానీ మా సమస్యలు ఎంతో ఘోరంగా ఉన్నాయన్న. చీకట్లో 4 గంటలకు లేచి సాయంత్రం 5 వరకు రోడ్ల మీద పడి మా పనులు చేస్తున్నాయి కానీ మాకు పట్టించుకునే నాగరే గారన్నా. ఒకసారి గెలిపించండి అన్నారు. గెలిచిన దానికి నీకు గుర్తెరిగి మాకు గుర్తు పెట్టుకొని మా సమస్యలు తీర్చమని నేను మరీ అడుగుతూ వెళ్తున్నామన్నా.